పరమాత్మ కాళ్ళు పనికిమలినవి అని ఎవడు రుజువు చేయాలనుకుంటున్నాడు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు దానిలాగే మనకి భగవద్గీతలో చెప్పినప్పుడు 4 వర్ణాల గురించి చెప్పినప్పుడు దాన్ని కూడా ఇప్పుడు వాళ్ళు ఆ తర్వాత మనకంటే ఒకళ్ళు శిరస్సులోను బాహువుల్లోను ఇట్లాంటి పాదాల దగ్గర మమ్మల్ని ఉంచారు అనే మాట కూడా ఇప్పుడు మళ్ళీ నెగిటివ్గా వస్తుంది. అయితే దానికి కూడా ఒకటి ఏం చెప్పారంటే ఒక చోట చదివిన దాంట్లో శరీరంలో రకరకాల భాగాలు ఉంటాయి. మనకి అన్ని భాగాలు కలిసి పనిచేస్తేనే మన శరీరం నడుస్తుంది. అలాగే అన్ని వర్ణాలు కలిసి నడిస్తేనే వ్యవస్థ నడుస్తుంది అని చెప్పినప్పటికీ మమ్మల్ని పాదాల దగ్గర పెట్టారు అనే భావన కూడా ఎందుకు వచ్చి ఉంటుంది అంటారండి? వాస్తవానికి నాకు అర్థం కాని విషయం ఏమిటి అంటే పరమాత్మ కాళ్ళు పనికిమాలినవి అన్నట్టు అయిపోయింది అని ఎవడు రుజువు చేయాలనుకుంటున్నాడు నాకు అర్థం కావట్లేదు. ఎంత పెద్ద మహాపండితుడు వెళ్ళినా నన్ను పాదాశ్రయుంజేయవే అంతే కదా. ఓ మహానుభావుడి దగ్గరికి వెళ్తే ఒకవేళ గనక పాదాలు అనేటటువంటివి అంత పనికిమాలినవి అయితే ముందెళ్ళంగానే మేము సాష్టాంగం పాదాల దగ్గర తలకాయించి పడుకుంటాం. శంకరాచార్యులు వారు చండాలోస్తు సతుద్విజోస్తు గురురిత్యేష మనీషా మమ అని చేసింది సాష్టాంగమే పాదాల దగ్గర. కరెక్ట్. అది జ్ఞాని ఎక్కడ పెట్టారు? ఎంత జ్ఞాని అయినా శిరస్సుని పాదాల దగ్గరే పెట్టాలి. శ్రీరామ పాదమా నీ కృప చాలునే, శ్రీరామ పాదమా నీ కృప చాలు అని అడుగుతున్నాడు. ఒకవేళ గనక పాదము అనేటటువంటిది దేవతలలో పనికి మాలింది అనే మాట అనాలి అని ఇతరమైనటువంటి మతాలకు సంబంధించిన వాడు ఎవడైనా అంటే వాళ్ళ దేవుడి మీద కూడా వాడికి గౌరవం లేదు. ఎందుకంటే ఆయన కాళ్ళని దొరికితే ఏదైనా చెయ్యాలనే ఆలోచనలో ఉండే స్థాయిలో ఉన్నవాడు. పరమాత్మ యొక్క రూపములో శిరస్సు గొప్పదని, బాహువులు ఇంకొంచెం తక్కువని, ఊరువులు తక్కువని, పాదాలు తక్కువని అంటే ఇప్పుడు అతని శరీరంలోనే నాకు చెప్పమనండి. శిరస్సు కంటే పాదాలు పనికిమాలినవి నా శరీరంలో అని అతన్ని స్టేట్మెంట్ ఇవ్వమనండి. ఎవడు ఇవ్వడమ్మా. శరీరంలో ప్రతి అణువు అవసరమే, ప్రధానమే. పరమాత్మలో భాగమనే చెప్పారు కానీ బెబ్బే లేదు వీడు పక్కన సాతాను రాక్షసుడు అని మిగతా వాళ్ళు చెప్పినట్టుగా పెట్టలేదే ఎవరిని. ఆ పరమాత్మలో ఏ అణువైనా అదృష్టవంతులమే. ఆ పాదాలు మనల్ని ఎప్పుడు శరణు జొచ్చాలి అని ఎప్పుడు పాదాలనే గురువు దగ్గరికి వెళ్ళాం, పాదుకలనే పట్టుకుంటాం, పాదాలనే పట్టుకుంటాం. కాబట్టి పాదాలు తక్కువ అనే భ్రమ ముందు వెళ్ళిపోవాలి. పరమాత్మలో పాదాలు తక్కువ ఏమిటి? ఒకటి. రెండు, దీన్ని ఎలా కేటగారికల్గా చేశారు, దీని విభజన ఎలా జరిగింది అంటే మనకి జ్ఞాన ఇంద్రియాలు కర్మేంద్రియాలు రెండు కలిసి ఉంటాయి. అవునండి. ఒకదానికొకటి సమన్వయం చేసుకొని నడుస్తూ ఉంటాయి. ఈ బుద్ధితోటి ఆలోచించి కేవలం మంత్రాంగం చేసేటటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళని వాళ్ళ బ్రిటిష్ వాడు మనం చెప్తాం వాళ్ళు కాన్స్టిట్యూషను వాళ్ళన్నీ చేసుకొని చేస్తున్నారు. హీఈస్ హెడ్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్ అని ఒక సంస్థలో. ఇప్పుడు అమెరికాకి ఓ ప్రెసిడెంట్ ఉన్నాడమ్మా, బైడెన్ గారు. హీఈస్ హెడ్ ఆఫ్ అమెరికా అంటే మిగతా విధవారందరూ పాదాలు అమెరికాకి మమ్మల్ని అవమానిస్తున్నారు, వీడు కాళ్ళ దగ్గరికి తీసుకెళ్లి పడేశాడు అనే సమాధానం ఎవడని చెప్తాడా? చెప్పరు కదా. మరి హెడ్ అనే పదం ఎందుకు వాడుతున్నావు? కాన్స్టిట్యూషనల్లీ రిమూవ్ హెడ్. హౌ కెన్ హీ బి హెడ్ ఆఫ్ అమెరికా? అది సాంకేతికంగా చెప్పేటటువంటి మాట. అంతే. అది ఆ మాటని అర్థం చేసుకోవటము రెండు రకాలుగా చేయొచ్చు. విద్వేషభరితంగా అర్థం చేసుకోవచ్చు, విజ్ఞాన భరితంగా అర్థం చేసుకోవచ్చు. విజ్ఞానం మాకు అక్కర్లేదు, విద్వేషమే కావాలి. అదే అవుతుంది. ఎందుకు కావాలి? ఈ సమాజం విచ్ఛిన్నం కావాలి.